ఇప్పుడైతే మనం తెలంగాణలోని చిత్రకారుల గురించి చూస్తున్నాము. పాకాల తిరుమల రెడ్డి, పిటి రెడ్డి అనేసి అంటారు. జననం 1915 జనవరి 4. ఇతను చిత్రించిన చిత్రాలు పల్లెటూరి బడిపంతులు, గుల్మహల్ చెట్టు, మోడ్రన్ హార్బర్, చంద్రముఖి మరియు చంద్రుడు. నెక్స్ట్ కాపు రాజయ్య, జననం 7th ఏప్రిల్ 1925, సిద్దిపేటలో జన్మించాడు. ఇతను గీసిన చిత్రాలు బోనాలు, ఎల్లమ్మ జోగి, వసంతకేలి, కృష్ణ గోపిక, కోలాటం, వీధి భారతం. ఇతను చిత్రించిన చిత్రాలు మ్యాగజైన్ కూడా ఇవ్వబడడం అయింది. తిరుమల వెంకటేశ్వర స్వామి చిత్రాన్ని కూడా ఇతను చిత్రించాడు. నెక్స్ట్ సయ్యద్ బిన్ మహమ్మద్, స్వస్థలం మహబూబ్ నగర్. ఇతను చిత్రించిన గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రం పార్లమెంటు భవనంలో ఉంది. బద్రీ నారాయణ, స్వస్థలం సికింద్రాబాద్. ఈయన పురాణాలకు సంబంధించిన చిత్రాలు గీశాడు. నెక్స్ట్ గౌరీ శంకర్, ఇతని స్వస్థలం ఘట్కేసర్. ఈయన సాధారణ మనుషులను, శ్రామికుల జీవన శైలిని వస్తువులుగా స్వీకరించి చిత్రాలను గీశాడు. సూర్యప్రకాష్, స్వస్థలం హైదరాబాద్. ఈయన తుక్కు వస్త్రాలను ఒక మాధ్యమంగా తీసుకొని చిత్రాలు గీశాడు సూర్యప్రకాష్. లక్ష్మగౌడ్, స్వస్థలం నిజాంపూర్. ఈయన స్త్రీ పురుషుల సుఖదుఖాలను, నీరస శరీరాలను, జంతువుల బొమ్మలను చిత్రాలుగా గీశాడు. ఈయన చిత్రాలలో గ్రామీణ ప్రజల అమాయకత్వం కనిపిస్తుంది. 2016 లక్ష్మగౌడ్కి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చింది. 2016లో. తోట వైకుంఠం, స్వస్థలం హైదరాబాద్. 1980లో వచ్చిన దాసి మూవీకి ఉత్తమ కళా దర్శకుడిగా అవార్డు తీసుకున్నాడు. తోట వైకుంఠం 1980లో వచ్చిన దాసి అనే మూవీకి ఉత్తమ దర్శకుడిగా అవార్డు తీసుకున్నాడు. ఏలె ఏలె లక్ష్మణ్, స్వస్థలం కదిరేనిగూడెం. గుర్తుంచుకోండి, ఏలె లక్ష్మణ్, కదిరేనిగూడెం. ఈయన చిత్రానికి ప్రధాన వస్తువులు కల్లు కోసే చెట్టెక్కే గీత పనివాడు, వీధిలో నడిచే స్త్రీ, స్త్రీ పురుషులు, బావుల వద్ద నీటి కోసం నిలిచి ఉన్న స్త్రీ దృశ్యాలు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం యొక్క పోలీస్ లోగో, తెలంగాణ ప్రభుత్వ అధికార చిహ్నాలు ఇతను రూపొందించినవే. ఏలె లక్ష్మణ్ రూపొందించినవే. బోలేకర్ శ్రీహరి, పెయింటింగ్ రంగంలో నిష్ణాతుడు. ఇతను ముంబై జేజే ఆర్ట్ స్కూల్ నుండి పెయింటింగ్ విభాగంలో డిప్లొమా చేశాడు. ఆల్ ఇండియా హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ హైదరాబాద్ వాళ్ళు వీరికి గోల్డ్ మెడల్ ఇచ్చారు. బేగంపేట ఎయిర్పోర్ట్లో చీఫ్ ఆర్టిస్ట్గా కూడా పనిచేశాడు. నెక్స్ట్ బండి రాజన్ బాబు, ఫోటోగ్రఫీలో నిష్ణాతుడు. త్రయంబక్ రాజా బహదూర్ నుండి ఇతను ప్రేరణ పొందాడు. ఫస్ట్ ఇంటర్నేషనల్ అవార్డు బెల్జియం నుండి వచ్చింది. రాయల్ ఫోటోగ్రాఫిక్ సొసైటీ ఆఫ్ బ్రిటన్ ఫెలోషిప్ పొందిన ఫస్ట్ పర్సన్. ఇక్రిసాట్లో సైంటిఫిక్ ఫోటోగ్రాఫర్గా పనిచేశాడు బండి రాజన్ బాబు గారు. ఆలిశెట్టి ప్రభాకర్, ఇతని స్టూడియోలు పూర్ణిమ స్టూడియో, శిల్పి స్టూడియో, చిత్రలేఖ స్టూడియో. థ్యాంక్ యూ. వీరందరూ తెలంగాణలోని ప్రముఖ చిత్రకారులు, టాలెంటెడ్ పర్సన్స్. థ్యాంక్ యూ.